175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుని అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎక్కడైనా ఒక అభ్యర్థిని పెట్టడంతో ఇబ్బందికర పరిస్థితి ఉంటే అధ్యక్షుడితో మాట్లాడి మార్పులు చేర్పులు చేపడతారన్నారు. ప్రభాకర్ రెడ్డితో తాను మాట్లాడానని, పార్టీ మార్పు విషయంలో తొందరపడద్దని చెప్పారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి వచ్చినా వైసీపీకి ఇబ్బంది లేదన్నారు. జరిగింది కాబట్టి రాజీనామా చేశారని చెప్పి టీడీపీ నేతలు సోమిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం జరగదు. మా పార్టీ ఈ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పిడి చేసే కార్యక్రమం జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పెట్టుకొని మార్పులు చేస్తున్నారు, జరగడం జరుగుతుంది. ఎక్కడన్నా ఒక అభ్యర్థిని పెట్టినందువల్ల అక్కడ పార్లమెంట్ అభ్యర్థికి ఇబ్బందికర పరిస్థితి ఉంటే అది మళ్ళీ అధ్యక్షుడి గారితో మాట్లాడి దాన్ని ఏదైనా మార్పులు చేర్పులు సయోధ్య చేసుకునే కార్యక్రమాలు పార్టీ పెద్దలు ఎప్పుడు తయారుగా ఉంటారు. ఆయనతో కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది. తొందరపడొద్దన్న పార్టీలో మనసుని సర్దుబాటు చేసుకుని పోదాం, గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు మార్పులు చేర్పులు చేసుకుని పోతున్నారు అని చెప్పడం జరిగింది. సరే ఇక పార్టీకి రాజీనామా చేయటం. సార్, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఒక మాట అంటే ఓటుకి డబ్బులు పెడితే కానీ గెలవాలి మన పదం తీసుకొని వచ్చిన వాళ్ళకి కనీసం భోజనాలు ఏర్పాటు చేయాలని ఒక కామెంట్ చేస్తున్నారు. ఓటు నోట్లు లెక్కన మాట్లాడుతున్నారు. అది వాళ్ళు దాని మీద ఆధారం చేసుకుని ఎలక్షన్లో గెలవాలనే నమ్మకం పెట్టుకొని ముందుకు పోతున్నారే కదా. మేము ప్రజలకి మేలు చేశాము కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల వల్లే మాకు